హాయ్ ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్. బక్రీద్ పండుగ వస్తుంది కాబట్టి మా ఇంట్లో క్లీనింగ్ పనులు స్టార్ట్ అయినాయి. మీ పనులు ఎక్కడి దాకా వచ్చాయో కామెంట్ చేయండి. ఈ లోపల మా మామీ ఏం చేస్తున్నారో చూపిస్తా. మా మామీ ఆల్రెడీ పూజలు పెడుతున్నారు. మామీ ఫ్రెండ్స్ అస్సలం వాలేకుమ్. మా పండగ స్టార్ట్ అయిపోయింది. బూజులు గీజులు దులిపేస్తున్నాం. ఏంటంటే పని ఎక్కువ ఉంది కాబట్టి ఎండాకాలం చేయలేకపోతున్నాం. తొందరగా చేసుకోవాలి. నువ్వు చిన్న చిన్న పనులు చేసేయమ్మా. కొంచెం కట్టన్లు అవన్నీ తీసేసి వాషింగ్ మిషన్ వేసేయి. మిగతా ఈ ఎండలకి ఫ్రెండ్స్ అసలు ఏదైనా పని చేయాలి అంటే మామూలుగా మామూలుగా కాదు. ఈ ఎండ దెబ్బకి మేము కిటికీలు కూడా వేసేసుకున్నాం. ఒక్క కిటికీ అంటే ఇప్పుడు దులుపుతున్నారు కాబట్టి ఓపెన్ చేశారు. లేకపోతే ఈ ఎండలు ఇంకొక 3 రోజులు ఇలాగే వేడికాళ్ళు ఉంటాయంట మామీ. వంటగదిలోకి వెళ్ళి వంట చేసుకునేసరికి చెమట కారిపోయి స్నానం చేసినట్టు అయిపోతుంది ఫ్రెండ్స్. ఇవి మామూలు ఎండలా మామీ? 40 దాటింది మనకి. ఇప్పుడైతే 48 డిగ్రీలు ఉంది ఎండ. మామూలుగానా? పండగ వచ్చేసరికి సర్దుకోవటమే సరిపోతుంది. ఒక పక్కన పండగ వస్తుంది, కొత్త బట్టలు వస్తున్నాయి అనిపిస్తుంది. కానీ చాలా ఉంది. అప్పటికి మేము మంత్లీ వన్స్ క్లీన్ చేస్తూనే ఉంటాం బూజు. మాదేంటంటే కొంచెం చెట్లకి ప్రకృతికి ఉండడం వల్ల డస్ట్ పడిపోతుంది ఇల్లంతా. మీకు మా హోమ్ టూర్ కూడా ఒక రోజు చేసి చూపిస్తాం. పక్కన ఎలా ఉంటుంది, అపార్ట్మెంట్ ఎలా ఉంటుంది అదంతా చూడండి. ఈ వీడియో కనుక మీరు లైక్ లో వస్తే హోమ్ టూర్ కూడా వీడియో చేసి పెడతాం. అప్పుడు మీకు మా ఇంటి పక్కన ఎలా ఉంటుంది, ఎలా ఇంటి బూజు ఎలా వస్తుంది. రోజు ఇల్లు తడుపుటేస్తూనే ఉంటాం. అయినా సరే ఇంకా వస్తూనే ఉంటది. అందులోనూ వైట్ పాలిష్ రాయి కదా, ఎక్కువగా కనబడదు. చూడండి చిన్న బూజు కూడా. దాంతో పాటు అదేం ఫ్యాక్టరీయో తెలియదు కానీ గంటకి సువాసన వదులుతాడు అనమాట. దెబ్బకి దాని వల్ల కూడా మేము డోర్స్ వేసుకోవాల్సి వస్తుంది. మరి మా మామీ మా మరిది కూడా పనులు చేస్తుంది. మా మరిది మా అందరిలో కల్లా హైట్ అనమాట. తనకప్ప చెప్పారు. ఏముంది ఇంట్లో అన్ని పనులు అందరు కలిసి చేసుకుంటేనే. అంతేనా మామీ? ఇద్దరు भी झड़ा दल कमल. ఫ్యాన్ ఆపితే అస్సలు ఉండలేకపోతున్నాం. అందుకని ఒక్క ఫ్యాన్ వేసాం హాల్ మొత్తం మీద. ఇంత పెద్ద హాల్ మీద ఒక్క ఫ్యాన్ అంటే ఎక్కడ వస్తుంది? బయట చూడండి అంటే ఒక్క మనిషి కూడా అలా ఉంది ఇక్కడ పరిస్థితి. అందులోనే మాకు పక్కనంతా కొండలు. మామూలుగా లేదు. మా మామీ మోహన్ చూడండి మొత్తం చెమటలు పట్టేసి. మామీ ఆ గడియారం పాత అయిపోయిందిగా మామీ. గడియారం ఎప్పుడు తెలుసా? 25 సంవత్సరాలది ఇది. అప్పట్లో మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు తీసుకున్నారు. ఎంత దీని రేటు? 360 రూపాయలు. 360 రూపాయలు. ఇప్పుడు కూడా రిపేర్ రాలే అసలు. గంటకు మ్యూజిక్ వచ్చింది. 12 గంటలకి 12 మ్యూజిక్లు వస్తాయి. నీకు ఒక సీక్రెట్ చూపిస్తా. ఇది ఉంది చూసారా ఫ్రెండ్స్? ఇది మా మామీయే చేశారంట. ఒకటి మీతో కూడా చేశారు. అది వాషింగ్ లో ఉంది. అది వాష్ అయ్యాక పెట్టినప్పుడు మీకు చూపిస్తా. మామీ ఇది కూడా మా మామీయే చేశారు. మా మామీలో చాలా క్రియేటివిటీ ఉంది. అదంతా బయటకు అప్పుడప్పుడు అలా వస్తుంది అనమాట. వచ్చినప్పుడు నేనే షాక్ అవుతా. మీరు కూడా చూస్తురు ఈసారి. ఇంకా చాలా ఉన్నాయి అలాంటి అన్ని. సన్న వైర్లు బొట్లు వేసాను, వెడల్పు వైర్లు బొట్లు వేసాను, చీరకు మగ్గంలు వేసాను, అన్నీ నేర్చుకున్న. ఊలి పరసలు వేసాను. ఇవన్నీ బాగా చేశాను ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు చేయలేకపోతున్నాను. ఆ శారీలు ఒక శారీ నా దగ్గర కూడా ఉంది. ఈ శారీ చూపిస్తాను. ఇంకా చాలా మా బుడతలు వచ్చినప్పుడు కొట్టేశారు అట్లా ఆడుకో. ఓకే, ఈ లోపల నన్ను కటన్స్ మార్చమన్నారు కదా, అవి మార్చేసేసి మళ్ళీ మీ ముందుకు వస్తా. చూడటం ఒక లెక్క అయితే తడిగుడ్డ పెట్టడం మరో లెక్క. ఈ తడిగుడ్డ అయిపోయింది. ఇంకా అన్నం పెట్టుకొని తినేసేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ కిచెన్ లో
సామాన్లు ఉన్నాయంటే అవి తోముతారంట మా పాప. నాకేం చెప్పట్లే, మామీయే చేసుకుంటారు. ఇవో చిన్న చిన్న పనులు అంటేనే నేను చేస్తున్నా, కానీ ఆవిడ కూడా షుగర్ పేషెంటేగా ఒకేసారి ఎక్కువ పనులు చేసుకోవాలన్నా కష్టం. ఇప్పుడు అవన్నీ తోముతారా? ఎక్కడ తోముతారు? హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటికైతే బూజు గీజు మొత్తం దులిపేసాం, కిటికీలు అల్మారాలు అన్నీ సర్దేశాం. ఇంకా ఇల్లు కూడా తుడిచేసాం, కంప్లీట్ అయిపోయింది. బెడ్షీట్లు అవి అయితే రేపు వాషింగ్ మిషన్ వాష్ చేసేస్తాం. కిచెన్ ఉంది, అదొకటి క్లీన్ చేయాలి. అన్నం తినేసి కొంచెం రిలాక్స్ అయ్యి తర్వాత వంటగది పని కూడా చేసేస్తే అయిపోద్ది. ఫ్రెండ్స్, మీ పనులు ఎక్కడ వచ్చాయి? మీరేం చేస్తున్నారు? కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, అల్లా హాఫీస్.